యావత్ తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కోవా బన్ అనేది వైరల్ అవుతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. డెఫినెట్లీ దీని గురించి ఒక కంక్లూషన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే ఇవాళ రావడం జరిగింది. సో మనం ఇందూరు జిల్లాలో అయితే ఉన్నాము. సో కోవా బన్ అనేది ఏ రకంగా తయారు చేస్తారు, సో బన్నుని పక్కకు తీసి పెడితే కోవా తయారు చేయడానికి ఎన్ని లీటర్లు మనకి పడుతుంది. సో అక్కడ మనము మేడారంలో ఒక భగవాన్లో చూసుకుంటే దాదాపు ఒక 15 నుంచి 20 కిలోల కోవాను మనం గుర్తించడం జరిగింది ఒకే వెహికల్లో. అట్లా దాదాపు 5 నుంచి 10 వెహికల్స్ అయితే వివిధ ప్రదేశాల్లో వాళ్ళు పెట్టుకొని ఈ దందా అయితే చేసిరని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఐ రిపీట్ అగైన్, కొంతమంది మాత్రమే ఇక్కడ ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. మెయిన్ గా చెప్పాలంటే ఎవరైతే రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి పనులు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింలకు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది మాత్రం ఖచ్చితంగా క్లియర్ కట్. సో ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది ఖచ్చితంగా మా ఉద్దేశం కాదు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే మేడారం జాతరలో కొన్ని వందల మంది ఇక్కడ ముస్లిం మతస్థులు ఎవరైతే ఉన్నారో హోటల్స్ పెట్టుకోవడం జరిగింది, ఎన్నో రకాలైనటువంటి దందాలు వాళ్ళు చేశారు. కానీ ఎవరిని కూడా మేము అక్కడ పట్టించుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళు చేస్తుంది వాళ్ళు హోటల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా వాళ్ళు ఒక యాజ్ పర్ రూల్ గా వాళ్ళు పని చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ కోవా బన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇది అహోబిలం కావచ్చు, దాంతో పాటు కొన్ని ఏరియాలలో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కోవా బన్ అనేది కలకలం రేపుతా ఉంది. ఫుడ్ జిహాదీలో ఇదొక భాగం అయిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక కంక్లూషన్ రావాలనే ఒక నేపథ్యంతోనైతే మనం ఇక్కడ కోవా అనేది ఏ రకంగా తయారు చేస్తారు, ఒక కోవా తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని లీటర్ల పాలు అవసరం ఉంటది, ఎన్ని కిలోల షుగర్ అంటే చక్కెర అవసరం ఉంటది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో మనము ప్రజలని సేవ్ చేయాలా, ప్రజల ప్రాణాలతో ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఒక పులి స్టాప్ పెట్టాలనే ఒక సంకల్పంతో మనం ఈ వీడియో చేస్తే వల్ల మనం ఇలా ట్రోల్ చేస్తా ఉన్నారు. ట్రోల్ అయినా పర్లేదు, ఎందుకంటే ఒకరికి మంచి జరిగినా 100% మన ఖాతాలో ఆ పుణ్యం అనేది పడుతుంది. ఎందుకంటే ఈ స్లీపింగ్ బిల్స్ కావచ్చు, దాంతో పాటు ఇన్ఫర్టిలిటీ సిస్టమ్ ని క్రియేట్ చేస్తా ఉన్నారు. పిల్లలు పుట్టకుండా వీళ్ళు ఎవరైతే ఈ కోవా బన్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వివిధ ఏరియాలలో, మెయిన్ గా హిందువులు ఉన్నటువంటి ఏరియాలలో వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ 10 రూపాయలకి కోవా బన్ అయితే వాళ్ళు అమ్ముతా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా 10 రూపాయలకు కోవా బన్ అనేది వస్తుందా అనేది ఖచ్చితంగా ఇక్కడ మనము నిజామాబాద్ లో ఉన్నాం. నిజామాబాద్ లో ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే బస్వా మిల్క్ సెంటర్, ఇది చాలా ఫేమస్. ఇది నిజామాబాద్ లో బస్వా మిల్క్ సెంటర్ అంటే తెలియని వాళ్ళు లేరు. సో ఇక్కడ మాధవ్ రెడ్డి అనే ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన త్రోలో ఈ మిల్క్ సెంటర్ అనేది రన్ అవుతా ఉంటది. సో ఖచ్చితంగా వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెరుగు కావచ్చు, పాలు తీసుకునే వాళ్ళు, కోవా తీసుకోవడానికి కూడా, దాంతో పాటు నెయ్యి తీసుకోవడానికి కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ మనము రేజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ గురించి ఇక్కడ అన్నతో మనం మాట్లాడడం. అన్న మీ పేరేం పేరు? అన్న మాధవ్ రెడ్డి అన్న, నేను నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మేము గత 4 రోజుల క్రితం మేడారం సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళినాము. సో ఇక్కడ ఈ వీడియోలో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో కోవా అనేది తయారు చేసి 10 రూపాయలకే కోవా బన్ అనేది అమ్మడం జరుగుతా ఉంది. సో ఇక్కడ ఈ బొగోన్ లో దాదాపు 20 నుంచి 25 కిలోల కోవా అనేది ఉంది. సో ఒక కిలో కోవాని తయారు చేయడానికి ఎన్ని లీటర్ల మనకి పాలు అవసరం ఉంటది. సో దాంతో పాటు ఆ కోవా తయారు చేయడానికి చక్కెర కూడా పడతా ఉంటది. సో ఇంచుమించు ఎంత ఖర్చు వస్తుంది. సో 10 రూపాయలకు కోవా ఇవ్వడం అనేది ఇది కరెక్టేనా, ఇది లేకపోతే ఇదేమన్నా దీంట్లో ఈ దందాన్ని బేస్ చేసుకొని హిందువులను ఏమన్నా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తా ఉన్నారా? ఇది కోవా అనేది ఒక 5 కిలోలకి 5 లీటర్ల పాలకి ఒక కిలో అయ్యే అవకాశం ఉన్నది. కిలో అవుతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? కిలో అవుతుంది, ఇంకా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఫ్యాట్ ని బట్టి ఉంటది. మరి చిక్కటి పాలు అయితేనేమో 5 లీటర్లకు 1 కిలో వస్తుంది. ఆ పాలల్లో ఏమైనా కలిపి అంటే ఏమైనా పౌడర్ కలిపి ఏదైనా కెమికల్స్ కలిపి చేయాలనుకుంటే మాత్రం ఎక్కువ చేసే అవకాశం ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళు స్వచ్ఛమైన పాలు వాడిరా, లేకపోతే ఏమైనా పౌడర్ కావచ్చు, లేకపోతే ఏవైతే అట్లాంటి వాటిని యూజ్ చేసి ఈ కోవాని తయారు చేసారు అనుకుంటున్నారు? కలిపే అవకాశమే ఎక్కువ ఉంటది. ఎందుకంటే అంత ప్రొడక్షన్, అంత కోవా వెళ్ళాలా, ఒక బన్నిచ్చి దానికి కోవా వేయడం అంటే 10 రూపాయలకి, అది ఆలోచించాల్సిన విషయమే. ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఆలోచించి తీసుకోవాలి. ఇది రోడ్ల పైన ఎక్కడంటే అక్కడ తీసుకోవడము ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవడమే కదా ఇది. అన్న ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒక కోవా 1 కిలో మనం స్వీట్ షాప్ లో తీసుకుంటే ఎంత ఎంత రేట్ ఉంటది ధర?
450 నుంచి 500, 600 రూపాయలు ఉంటది కిలో. దగ్గర దగ్గర 600 నుంచి 700 కూడా ఉంటది క్వాలిటీ బట్టి. ఆ క్వాలిటీని బట్టి. క్వాలిటీ అంటే ఒకటే క్వాలిటీ ఉంటది. దాంట్లో కల్తీ చేస్తే దాన్ని చీప్ రేట్ కూడా అమ్మొచ్చు. ఇట్లా ఇబ్బందికి పెట్టి అమ్మినట్టు. ఓకే. ఉమ్. సో ఇది చూసిన తర్వాత మెయిన్ గా హిందువులు ఉన్నటువంటి ఏరియాలలో వీళ్ళు వెళ్ళి ఏవైతే ఈ కోవా బన్నునైతే ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. సో ఇది ఫుడ్ జిహాద్ కిందకి వస్తుంది అని చెప్పేసి హైదరాబాద్ లో చాలా మంది ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది దీని గురించి ఫైట్ కూడా చేస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఇది తప్ప రైటా? ఇది ముమ్మాటికి ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు ప్రతి దగ్గర చూస్తున్నాం. కల్తీ అనేది కల్తీ కల్తీ కల్తీ. మా డైరీకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతుంటారు, మీ ఒరిజినల్ పాలేనా అని. మేడం మీకు తెలియకపోతే నేను ఏం చెప్పినా అది ఒట్టి మాటలు లెక్కనే ఉంటాయి. మీరు ఒక్కసారి పరీక్షించి చూడాల. ఆ. మీగడని చూస్తే తెలుస్తుంది. దాన్ని వెన్నని తీసినా తెలిసిపోతుంది పాలల్లో. ఇప్పుడు మనం ఈ మధ్యలో న్యూస్ లో చూస్తున్నాం. ఆ కోవాని పట్టుకొని పరీక్ష ఇది రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చినప్పుడు కల్తీ అని తేలింది. అయినా కూడా చర్యలు లేవు దానిపైన. కొన్ని ఏరియాలలో ఏవైతే కొన్ని టాబ్లెట్స్ కూడా గుర్తిస్తా ఉన్నారు. సో ఆ వీడియోస్ ఏమన్నా చూసారు? చూసినాము. అంత ఎక్కడ ఏందనేది మనకి అంత ఐడియా లేదు. బట్ మీరు చూసారు, వీడియోలు అయితే చూసారు. చూసినాం. సో అంటే ఇప్పుడు 10 రూపాయలకు ఇది వర్తేనా కాదా? అంటే ఇక్కడ ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్ గా ఎవరైతే ఇట్లాంటి ఫుడ్ మాఫియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫుడ్ జిహాద్ అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు హైదరాబాద్ లో. సో ఇన్ఫర్టిలిటీ సిస్టమ్ అంటే పిల్లలు కాకుండా ఇదొక దాంట్లో ఏవైతే కొన్ని టాబ్లెట్స్ కావచ్చు లేకపోతే ఇంజెక్షన్ చేసినటువంటి వాటిని కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. సో దీనివల్ల పిల్లలు పుట్టకుండా ఇదొక బయోవార్, ఒక సైలెంట్ వార్ లాగా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కరెక్టేనంటారు అన్న? ఇది ఖచ్చితంగా కరెక్టే. అది ఎందుకంటే మనము ప్రతి దగ్గర చూస్తున్నాం. సైంటిస్ట్లే మన రీసెర్చ్ చేసి చెప్తున్నారు కొన్ని ఫుడ్ ని పిల్లలు కాకుండా పుట్టడానికి చేస్తున్నారని. అది ఎంతవరకు మనం హిందువులు పాటిస్తారు అనేది మనం చూస్తూ ఉండాలి. ఖచ్చితంగా అన్న. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూస్తుంటే దాదాపు ఒక 20 కిలోల నుంచి 20 కిలోలు ఉంటుందన్న, ఎక్కువ ఉంటుందా ఎక్కువ? 15 నుంచి 20 కిలోలు ఉండొచ్చు ఈజీగా. 20 కిలోలు అంటే దాదాపు మాకు ఒక 5 నుంచి ఒక 10 వెహికల్స్ అయితే ఈజీగా కనబడ్డాయి. మేము వీడియోలు కూడా తీసినాము. సో విత్ ప్రూఫ్ తో సహా మేము వీడియోలు కూడా పెడతాం. సో ఇక్కడ 20 కిలోలకి మనం లెక్కేద్దాం అన్న. మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే ఉండొచ్చు. మీ దగ్గర ఉందా? క్యాలిక్యులేటర్ ఉందా? ఒకసారి ఆన్ చేయండి. ఒకసారి ఒక కోవా అనేది ఎంత తయారు అంటే ఎన్ని లీటర్లకి ఒక కిలో కోవాని తయారు చేయొచ్చు అనేది ఖచ్చితంగా అన్న మాటలో తెలుసుకుందాం. 20 కిలోల కోవాని ఎట్లా తయారు చేస్తారు, ఎన్ని లీటర్లు పట్టు ఉండొచ్చు? ఒక్కొక్క కిలోకి 5 లీటర్లు అన్నారు మీరు. సో ఒక్కొక్క కిలోకి 5 లీటర్లు అన్నా కూడా 20 కిలోలు 20 కిలోలు ఇంటూ 5 100 లీటర్లు కావాలి. 100 లీటర్లు కావాలా? అంటే ఇప్పుడు రేట్ ఏముందన్న ఈ 100 లీటర్ల ధర ఏము? పాలు 70 రూపాయలు లీటర్. 70 రూపాయలకి ఇప్పుడు రైతుల దగ్గర నుంచి 70 రూపాయలకి తీసుకుంటున్నాం. మనం బయట తీసుకుంటే 80 రూపాయలు ఉంటుందా? రూపాయలు ఉంటది. 80 ఉండొచ్చు. ఒక్కో దగ్గర డిమాండ్ ఉన్న ప్లేస్లలో 100 రూపాయలు కూడా ఉన్నాయి. రఫ్గా మీరు ఎంత పెడతారన్న? మేము 70 రూపాయలు పెడతాం. 70 అనుకోండి. అంటే ఇప్పుడు ప్రజలకు ఇచ్చేది ఎందుకంటే ఇప్పుడు 80 రూపాయలకు మేము అమ్ముతాం ప్యూర్ మిల్క్. సో ఎంత పెడతారు? 80 రూపాయలకు అమ్ముతాం మేము. సరే, 80 ఇంటూ 100 8,000 రూపాయలు అవుతున్నాయి. 8,000 రూపాయలకు 100 లీటర్లకు, అది కూడా 20 కిలోల కోవాకు మాత్రమే. ఓకే. సో ఆ కోవా తయారు చేయడానికి ప్రాసెసింగ్ ఏముంటది? చక్కెర అవి అవి ఉంటాయి కదా. స్వీట్ మన కోవా స్వీట్ గా ఉండాలంటే చక్కెర కంపల్సరీ కలపాలి. చక్కెర ఇక్కడ 20 కిలోల కోవాకి దాదాపు 100 లీటర్ల వరకు పాలు మనకి ఇక్కడ పడుతున్నాయి. చక్కెర ఎంత పడుతుంది దీనికి? చక్కెర మనం ఒక 10 లీటర్లకి 4-5 కిలోలు వేస్తుంటారు. స్వీట్ ఉండాలి. ఒక కిలో 40 రూపాయలు వేసుకున్నా కూడా ఒక 5 కిలోల చక్కెర అంటే 200 రూపాయలు కావాలి దానికి. మళ్ళా 200 ఇంటూ ఈ 800 ఇవి ఇంకా 200 రూపాయలు. 8,200 రూపాయలు ఇదే అవుతున్నది. 8,200 రూపాయలకు ఇది అవుతుందన్న. సో 10 రూపాయలకు విత్ కోవా బన్ అనేది పెడతా ఉన్నారు. దీంట్లో బన్ను పట్టలేదు మళ్ళీ మనం రేటు. 10 లీటర్ల పాలకే 4-5 కిలోల కోవా అంటే షుగర్ అంటే 100 లీటర్లకి కదా. దీనికి 2,000 రూపాయలు, 10,000 రూపాయలు అవుతున్నాయి. మొత్తం కిలోలు కావాలంటే 20-22 కిలోలు కావాలంటే 10,000 రూపాయలు కావాలా. దగ్గర దానికి ఒక 8,000, దీనికి ఒక 2,000, 10,000 పెట్టి ఒక దోపుడు బండితోని కావచ్చు లేకపోతే ఒక ఆటో సహాయంలో వీళ్ళు ఇది చేస్తా ఉన్నారు. సో మరి వీళ్ళకి ఏమైనా లాభం వచ్చే అవకాశం ఉందా అన్న? దీంట్లో మనం బ్రెడ్ పట్టలేదు. ఐ రిపీట్ అగైన్, బ్రెడ్ కూడా ఉంది. ఇంకా బ్రెడ్ కాస్ట్ పడితే ఇంకెంత వరకు పోవాలా? బ్రెడ్ ఎంత లేదన్నా 2 రూపాయలు ఒక్క బన్న వచ్చి 2 రూపాయలు ఉంటది కాస్ట్. మన చిన్న కిరాణా షాప్ లో తీసుకున్నా సరే